హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ ఫోటోలో ఉన్నాం ఎవరో తెలుసా? హితేషి దత్తా. ఆమె ఎంతటి గ్రేట్ వర్క్ చేశారో తెలుసా అండి? మనం సైన్స్ పరంగా కానీ ఎన్నో రకాలుగా మనం ఎంత డెవలప్ అయినా కూడా ఇంకా ఋతుక్రమం చుట్టూ ఎన్ని రకాల అపోహలు ఉన్నాయో, మూఢనమ్మకాలు ఉన్నాయో మీకు అందరికీ తెలిసిందే. వాటినన్నీ తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో ఈ హితేషి దత్తా అద్భుతమైన కార్యక్రమాలు చేసిందండి. మనకు అందరికీ తెలిసిందే, చాలామంది ఇంత సైన్స్ డెవలప్ అయ్యి ఇన్ని విధాలుగా ప్రపంచం ఎంతో పురోగతి సాధించినా కూడా ఇంకా మనం ఊరగాయ జాడీలు తాకూడదు, కింద పడుకోవాలి, ఇంటి బయట నిద్రపోవాలి, వంటింట్లోకి రాకూడదు, మొక్కలు ముట్టుకోకూడదు, ఇలా చెప్పుకుంటూ పోతే నెలసరిలో అమ్మాయికి ఎన్ని నిబంధనలు ఉన్నాయో వీటన్నిటి వల్ల దీన్ని పాపంలో ఎవరికీ చెప్పకూడదని రహస్యంలా భావిస్తున్న అమ్మాయిల్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది కదండి. ఇలాంటి వాటి వల్ల అమ్మాయిలు సమస్యలు ఉన్నా కూడా తమలోనే దాచుకుని సతమతం అవుతున్నారు. మహిళ జీవితంలోని అతి సాధారణ ప్రక్రియ అండి ఇది. దీన్ని చాలా కఠినం, జటిలం చేస్తున్నారు. అవగాహన కల్పించాల్సింది పోయి పిల్లలకి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది వాళ్ళ మానసిక శారీరక ఆరోగ్యాలనే కాదు, విశ్వాసాలను కూడా దెబ్బతీస్తుంది. చదువులో వెనకబాటుకు కారణం అవుతుంది. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు, పిల్లలు, క్యాన్సర్ వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. అందుకే దీనిపై అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు హితోషి. ఆమెది అంబాలా ఊరు. MBA పూర్తి చేసి ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వచ్చారు. ఆమె ఓ టెలికాం కంపెనీలో చేరారు. చిన్నప్పటి నుంచి సామాజిక సేవ మీద మక్కువ ఎక్కువ ఉంది. అందుకే ఊళ్ళో సామాజిక కార్యక్రమాలు చేయడానికి ఆమెను ప్రేరేపించింది. అయితే ఇదంతా పెళ్ళై తెల్లైన తర్వాతే హైదరాబాద్కు వచ్చిన కొంతకాలానికి ఆమెకు అనకాపల్లికి చెందిన ఉదయ్ కిరణ్తో పెళ్ళయింది. అతను IT కంపెనీని నడిపిస్తుంటారు. దాంతో ఈమె కూడా సొంతంగా ఓ IT కంపెనీ స్థాపించారు. వారికి 2 పిల్లలు, అబ్బాయిలు. వృత్తిరీత్యా ఇద్దరు మంచి స్థానాల్లోనే ఉన్నారు. కానీ ఏదో అసంతృప్తి ఉండేదట. అందుకే సేవలోకి అడుగు పెట్టాలి అనుకుని పెద్దబ్బాయి పేరుతో సుహార్త ఫౌండేషన్ను స్థాపించారు వాళ్ళు. వీరి సేవా కార్యక్రమం 2022లో మొదలైంది. మొదట్లో ఆహారము, విద్య, నీళ్లు వంటివి అందరికీ అందించేవాళ్ళు. ఈ క్రమంలోనే మురికి వాడలు, కొన్ని స్కూళ్ళు వెళ్ళినప్పుడు పీరియడ్ పావర్టీ గురించి తెలుసుకున్నారు. అభివృద్ధి, కృత్రిమ మేధ అంటూ ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా ఇంకా మన దేశంలో శానిటరీ నాప్కిన్లు ఉపయోగించే అమ్మాయిల సంఖ్య తక్కువగానే ఉందని గమనించారు. ఎక్కడ చూసినా ఋతుక్రమాన్ని ఓ పాపంగానే చూడడం ఆమెను కలిచివేసింది. అందుకే ఈ సమస్యపై పనిచేయడం మొదలుపెట్టారు ఆమె. 1-2 కాదు, దాదాపు కొన్ని నెలల పాటు ఈ సమస్య మూలాలని తెలుసుకోవడానికి కేటాయించారు ఆమె. సమస్య పరిష్కారం తెలుసు, కానీ దాన్ని అమలు చేయాలంటే నా ఒక్కదాని వల్ల కాదు అని అనుకున్నారు ఆమె. పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. కార్పొరేట్ రంగంలో తనకున్న పరిచయాలతో ఎవరిని ఆశ్రయించినా ఇప్పటికే దీనికోసం చాలా చేస్తున్నాం, మళ్ళీ ఇంకో ఫౌండేషన్కి విరాళాలు ఇచ్చే స్థితిలో లేము అన్న మాటే తప్ప. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో గీతా భాస్కర్ని కలిశారు ఆమె. ఆమెకు తన ఆలోచన చెప్పిన వెంటనే, మంచి విషయం, నువ్వు తర్వాత ఏం చేయాలో చూడు, నేను తోడుంటా అన్నారు. అన్నట్లుగానే 4 ఏళ్లుగా వారి సంస్థలో మంచి చెడుల్లో ఆమెకు తోడుగా ఉన్నారు. ఆమె రిఫరెన్సులతోనే CSR నిధులు కూడా అందుకున్నారు. తర్వాతే ఈ ఆలోచన నచ్చి కొంతమంది డాక్టర్లు కూడా ఫౌండేషన్లో భాగమయ్యారు. ఇంకో మంచి విషయం అండి, వాళ్ళు అమ్మాయిలతో ఒక ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఏంటో తెలుసా? స్కూళ్ళకు వెళ్ళడం, మెన్స్ట్రువల్ హైజీన్ మీద అవగాహన కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. దీనిపై ఒక పుస్తకం కూడా రాశారు. నెలసరి మూఢనమ్మకాలు, పోక్సో చట్టం, ఆర్గానిక్ ప్యాడ్స్ వినియోగం వంటి వాటిపైన ఈ పుస్తకంలో చర్చించారు. దీన్ని క్యాంపెయిన్లో భాగంగా స్కూళ్ళల్లో పంచిపెడుతున్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు దాదాపు 10 ఏళ్ల వయసు పిల్లల నుంచి మొదలు పెడుతున్నారు. మరి వాళ్ళకు ఒక్కసారి వీటిపై అవగాహన కల్పించి వదిలేస్తే ఎలా గుర్తుంచుకుంటారు? అందుకే తరగతి గదుల్లో అవగాహన తర్వాత ఒక ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నారు. వాళ్ళ శరీరాన్ని, దానిలో వచ్చే మార్పుల్ని గౌరవంగా స్వీకరించాలి, నెలసరి పాపం కాదని, దానివల్ల వచ్చే సమస్యల గురించి చర్చిస్తేనే పరిష్కారం దొరుకుతుందనే విధంగా ఉంటుంది ఈ ప్రతిజ్ఞ. పిల్లలు దీన్ని చదువుతున్నప్పుడు ఎంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తారో, అలా వాళ్ళని చూస్తున్నప్పుడు వీరి పనికి మేము సార్థకత చేస్తున్నాం అనే తృప్తి కూడా పొందుతున్నారు ఈమె. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ ఆమె సొంతూరైన అంబాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి చోట పిల్లలకు 6 నెలలకు లేదా సంవత్సరానికి సరిపడా ప్యాడ్స్ని పంచిపెడుతున్నారు. కొన్ని సంస్థలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని తక్కువ ఖర్చుతోనే వీటిని పొందే మార్గాన్ని కూడా వాళ్ళకి సూచిస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా మెన్స్ట్రువల్ పావర్టీ మీద క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కొద్ది మందిలో మార్పు తెచ్చినా మాకు చాలా సంతోషమే అంటున్నారు ఈ భార్యాభర్తలు. మన దేశంలో సేవా కార్యక్రమాలు ఎంతోమంది ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు. ఇది చాలా గొప్ప సేవని నేను భావిస్తున్నాను. మెన్స్ట్రువల్ని ఒక రహస్యంగా భావించే మన దేశంలో, ఇంత మూఢనమ్మకాల్లో కూరుకుపోయి ఉన్న మన దేశంలో ఇది చాలా చాలా అవసరమైన సబ్జెక్ట్ అని నాకు అనిపించింది. దీన్ని హితేషి దత్తా గారు ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు, ఎంతమందికి అవగాహన కల్పిస్తున్నారు. చాలా గ్రేట్. నాకైతే చాలా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్రపంచం ఎంతో ముందుకు పోతున్న రోజుల్లో ఇంకా మూఢనమ్మకాల్లో ఉండి ఎన్నో రకాల అనారోగ్యాలు పాలవుతున్న అమ్మాయిలకి ఇలాంటి వారి వల్ల చాలా ఉపయోగం కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి. మరి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.